గ్రూప్ పాలిటిక్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండే కాంగ్రెస్ లో మరో కల్లోలం మొదలైంది. ఫైర్ బ్రాండ్ బ్రదర్స్ మధ్య తాజా పరిణామాలు ఏ టర్న్ తీసుకోబోతున్నాయి? రాజగోపాల్ రెడ్డి దూకుడుకు కళ్ళెం వేయడంలో పెద్దాయన పాత్ర ఎంత? అధికార పార్టీలో లుకలుకలు ప్రత్యర్థి పార్టీలకు ప్లస్ కాబోతున్నాయా? తెలంగాణ రాజకీయాల్లో మాజీ మంత్రి జానారెడ్డి రాసిన లేఖ కలకలం సృష్టించడమే కాదు, ఈ లేఖే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కల్లోలానికి కారణమైంది. తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వదిలిన డైలాగులు, విసిరిన సవాళ్లు పార్టీలో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. తన మంత్రి పదవికి అడ్డుపడుతున్నారని జానారెడ్డిపై రాజగోపాల్ రెడ్డి చేసిన విమర్శలు పెద్ద చర్చకే తెరలేపాయి. ఈ వ్యాఖ్యలను ఇప్పటికైతే కూడా ఇటు జానారెడ్డి కానీ అటు అధిష్టానం కానీ పెద్దగా సీరియస్గా తీసుకోలేదు. కానీ ముందు ముందు మాత్రం రాజగోపాల్ రెడ్డి సొంత పార్టీ నేతలని టార్గెట్ చేస్తూ ఎలాంటి మాటల తూటాలు పేరుస్తారోనని కాంగ్రెస్ పార్టీకి పెద్ద టెన్షన్ పట్టుకుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అధిష్టానం ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం మంత్రి పదవి ఖాయమని మొన్నటిదాకా చర్చ జరిగింది. కానీ జానారెడ్డి అధిష్టానానికి రాసిన లేఖతో సీన్ మారింది. ఏప్రిల్ 3న కేబినెట్ విస్తరణ ఉంటుందని, అందులో భాగంగా రాజగోపాల్ రెడ్డి పేరు ముందు వరుసలో ఉందని కూడా అధిష్టానం నుంచి లీకులొచ్చాయి. ఇంతలోనే జానా లేఖ కోమటిరెడ్డి బ్రదర్ కి ఊహించని షాక్ ఇచ్చింది. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నేతలకు మంత్రి పదవులు ఇవ్వాలని జానారెడ్డి పార్టీ హైకమాండ్ కి లేఖ రాశారు. ఫైనల్ గా ఆ లేఖ సారాంశమేమంటే, ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెడ్డి సామాజిక వర్గ నేతలకే మంత్రి పదవులు ఇస్తే వ్యతిరేకత వస్తుందని పార్టీ పెద్దలకు సూచనప్రాయంగా చెప్పారు పెద్దాయన. ఈ లేఖే వివాదానికి కారణమైంది. ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ కీలకం. గడ్డు పరిస్థితుల్లోనూ గెలిచే సత్తా సోదరులకుంది. సొంత సెగ్మెంట్ గెలుపుతో పాటు 4-5 నియోజకవర్గాల్లో పార్టీ గెలుపుపై వారి ప్రభావం ఉంటుంది. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి విషయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం పెదవి విప్పడం లేదు. తమ్ముడి విషయంలో అన్నవైఖరి తటస్థంగా ఉంది. రాజగోపాల్ రెడ్డికి మాత్రం మంత్రి పదవి వస్తుందన్న ఆశలు సన్నగిల్లాయి. తాజా ఈక్వేషన్స్తో ఆయన కూడా దాదాపు ఆశలు వదులుకున్నట్టే కనిపిస్తోంది. ఎందుకంటే రెడ్డి సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇస్తే ఉమ్మడి నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. రంగారెడ్డి జిల్లాకు చెందిన మల్రెడ్డి రంగారెడ్డి కూడా లిస్టులో ఉండొచ్చు. రెండోసారి కేబినెట్ విస్తరణలో 3 రెడ్డి సామాజిక వర్గానికి పదవులిచ్చే అవకాశం లేనే లేదు. అందుకే రాజగోపాల్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని పార్టీలో చర్చ జరుగుతోంది. చౌటుప్పల్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో జానారెడ్డిని టార్గెట్ చేశారు రాజగోపాల్ రెడ్డి. తనకు మంత్రి పదవి రాకుండా జానారెడ్డి ధృతరాష్ట్ర పాత్ర పోషించారని హాట్ కామెంట్స్ చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 9 స్థానాలు గెలిస్తే 3 మంత్రి పదవులు ఇచ్చారని, ఉమ్మడి నల్గొండ జిల్లాలో 11 గెలిస్తే 3 మంత్రి పదవులు ఇస్తే తప్పేంటని అధిష్టానాన్ని ప్రశ్నించారు. అంతేకాదు తనలాంటి సీనియర్ పదవి అడుక్కోవాలా అంటూ ఘాటుగా స్పందించారు. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు పార్టీలో రెబల్గా మారతారనే దానికి సంకేతం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పటికే హెచ్సియు భూముల వ్యవహారం, హైడ్రా, 6 గ్యారంటీల విషయంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఎదురుదాడి చేస్తూనే ఉంది. ప్రతిపక్ష నేతలను ధీటుగా ఎదుర్కోకపోగా సొంత పార్టీ నేతల తిరుగుబాటు కాంగ్రెస్ అధిష్టానానికి బిగ్ డ్యామేజ్గా మారుతోంది. కొందరికి మింగుడు పడని విషయమేమంటే, రేవంత్ కోటరీగా ముద్రపడ్డ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు అనిల్ కుమార్ రెడ్డి, వేముల వీరేశం కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలకు చప్పట్లు కొట్టడం. రాజగోపాల్ రెడ్డికి మద్దతు ఇవ్వకుంటే రాబోయే రోజుల్లో గెలుపు కష్టం కనుక ఆయనకు మద్దతు ఇవ్వడం కూడా ఈ నేతలకు అనివార్యంగా మారింది. శత్రువులు ఎక్కడో ఉండరు, మన మధ్యనే ఉంటారనే ఓ సినిమా డైలాగ్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గ్రూప్ పాలిటిక్స్ కి సరిగ్గా సూట్ అవుతుంది. మొత్తానికి కోమటిరెడ్డి కాంట్రవర్సీ ప్రత్యర్థి పార్టీలకు ఆయుధంగా మారగా సొంత పార్టీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టే కనిపిస్తోంది. చూడాలి మరి రాజగోపాల్ రెడ్డి నెక్స్ట్ స్టెప్ ఏంటనేది.